ఎదురు చూస్తున్నట్టుంది. ఇంకెవరికి? తమరి గురించి వెయిటింగ్. అర్థమవుతుందే? ఓ నా గురించే? అవును బాబు, నువ్వు ఎప్పుడు వస్తావా నీ గురించి వెయిట్ చేయడమే సరిపోతుంది నా పని. ఎందుకని అంతగా వెయిట్ చేయడం? నాకు రాత్రి ఒక కళ వచ్చింది తెలుసా? ఏంటో ఆ కళ? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నట్టు, చాలా అందమైన జీవితంలో ఉన్నట్టు మంచి కళ వచ్చింది తెలుసా నాకు. కళైనా లేక కల్లో ఏం చేయలేదా? ఛీ, ఏం చేయలేదు. అనిత, మన పెళ్లి విషయం మీ బాబుకి చెప్పావా? ఇంకా లేదు, చెప్తాను మా బాబుకి. మంచి టైం రావాలి కదా, చూసి చెప్తాను. అనిత, త్వరగా చెబితే నువ్వు కన్నకడ కళను నిజం చేయొచ్చు అనిత. సరే తప్పకుండా చెప్తాను. సరే కానీ ఇంత లేట్ అయింది ఎందుకని? నా కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా అనిత, వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పి అలా నీ కోసం వచ్చాను. సరే అయితే వాళ్ళతో వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోండి, నన్ను వదిలేసి. అనిత, నా కోసం నీ అందమైన పెదాలతో ఒక ముద్దు. అబ్బా, అవన్నీ పెళ్ళైన తర్వాతే. పెళ్ళైన తర్వాత ఎలా ఇస్తావు కానీ ముందుగా ఒకసారి వడ్డీ ప్రకారం అలా.
పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు తీసుకుంటా తప్పే లేదు కానీ ప్లేట్లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయో చాలా దెబ్బలు పడతాయో దెబ్బ దెబ్బ దెబ్బలు మారాయో దెబ్బలు పడతాయో చాలా దెబ్బలు మారాయో దెబ్బ దెబ్బ దెబ్బలు మారాయో ఫోటోలలో ఎక్స్పోజింగ్ లో ఉన్నాసంటే ఫోటోలలో డాడాలు చేశాఖాతాలు कैसी रोमांटिक किया अपनी चिपचिप किया और ऐसा दिया दब्बड़ मारे रे साला दब्बड़ मारे रे दब दब दब्बड़ मारे रे दब्बड़ मारे साला दब्बड़ मारे रे दब दब दब्बड़ मारे रे మనం ఎదుగుతున్న అమ్మాయిలాగా ఉందిరా. అవునరా, మొన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి ఏనంటావా? ఏమో ఒకసారి చేతులు చూద్దాంరా. ఒరే, ఆ అమ్మాయేరా, మమ్మల్ని తీసుకుంటావా? అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయావు. ఆయన కాదు, నన్ను చేస్తా అమ్మాయి. మనమే ప్రేమించుకుంటాం. లేదమ్మాయి, నేను మంచి అమర ఆడు అమర ప్రేమికుడు కాదు, ఆడి లవరు ఇంకొకరితో లేచిపోయింది. నా లవరు ఇంకొకరితో లేచిపోవడం నువ్వు చూసావేట?
అవునరా, మొన్న నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు మ్యాటర్ లేదని ఇంకోటితో లేచిపోయిందిరా. ఏదో పెద్ద మ్యాటర్ ఉన్నట్టు. ఇదిగో అమ్మాయి, నిన్ను చూస్తుంటే కారిపోతుంది చెమట. అమ్మాయిని చూస్తుంటే కారిపోద్దమ్మాయి. ఏమిట్రా అని అంటుంది? అదేరా చెమటరా చెమట. ఇదిగో పిల్ల, నువ్వు అంటే మన ఇద్దరం చిలక గోరింకల్లాగా జీడి తోటలోనో ఇంకే తోటలో ఖాళీ లేవేట్రా? బయట అయితే అందరూ చూస్తారా? ఇదే బయట అయితే అందరూ చూస్తారని జీడి తోట మాడతోట ఏర్రా నీకు? అవునరా, ఒకప్పుడు అందులోనే ప్రేమించుకునే వాళ్ళం. ఒరే ఎలా చచ్చినోడా, ప్రేమికులు అంటే పార్కులు అంటే వెళ్ళాలరా. ఇక అమ్మాయి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మాయి నన్ను చేసుకుంటావా అమ్మాయి? మా ఇద్దరిని ఎలా చేసుకుంటావు? ఇదిగో అమ్మాయి, నన్ను కానీ చేసుకోకపోతే మా ఎంపీపీ గారి దగ్గర తగ్గు పెడతాను అమ్మాయి. మీ ఎంపీపీ గారి తవ్వి పెడితే ఆయనే తీసుకెళ్తాం. లేదనుకో అమ్మాయి, మా మండల ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాను అమ్మాయి. మన మండల ప్రెసిడెంట్ అయితే చెప్పడం అవసరం లేదు. సరే నా మాటిని నన్నే పెళ్లి చేసుకో. లేదమ్మాయి, నన్ను చేసుకో. నన్నే చేసుకో. మళ్ళీ నువ్వేనా? ఛీ, ఇక అమ్మాయి, మన ముగ్గురు డ్యాన్స్ చేద్దాం. ఎవరు బాగా వేస్తే వాళ్ళనే పెళ్లి చేస్తాం. ఓకేనా? ఇగో వెంకటేష్ బాబు, మంచి పాట ఏమా?
నువ్వు తప్ప నా మీద చెయ్యి వేసేవారు ఎవరు ఉంటారు? నిజమా బావా? అవును, ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ అనిత. మనమిద్దరం పెళ్లి చేసుకొని 11 మంది కానీ ఇండియాకి క్రికెట్ టీమ్గా పంపిద్దాం. రేపు రాబోయే వరల్డ్ కప్కి మన టీమే విన్ అవ్వాలి. తప్పకుండా బావా. ఐ లవ్ యూ అనిత. గోదారి కట్టు మీద రామసలకావే ఓ గోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి కట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడుకునే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారు గోదారి గట్టు మీద రామసలకావే కిమిట్టి కించుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చిచి సిక్కరేని మొగుడు కారంగా గోయ్ 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 అంటూ మీదికి రాకుండా గప్పిడి పిల్లలతో ఇచ్చి సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తేడా గట్టి పడుకోరే కుక్కల్లాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే కావాలి పెళ్ళి దానాన్ని అయినా కానీ మాస్టారు తగ్గేది లేనంటూ నాకు కిందకి పడుతున్నారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే హే హే లా 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 హే హే లా 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 కొత్త కాకేమో కన్నే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ గొంతుకు వచ్చేనా ఏమంటోని జీవాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసి ఇల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో తిరగద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకావే లారా నీ జంట కట్టుకున్న సందమామనే లారా బావా బావా ఎప్పుడు కళ్ళగంట వేళ అనిత, ఎప్పుడొచ్చావు? ఇప్పుడు వచ్చాను బావా. నీ ప్రయాణం ఎలా సాగింది? సూపర్ బావా. నువ్వు కానీ టూర్కి పంపించకపోతే నేను చాలా మిస్ అయిపోయేదాన్ని. కానీ బావా. కానీ నువ్వు వెళ్ళినప్పటి నుండి నాకు చాలా బోర్ అనిపించింది. నిజంగానా బావా? అవును అనిత, ఒకరిని ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక అలా ఉన్నాను. బావా
నీతో ఒక విషయం చెప్పాలి బావా. నా మనసు తొందరపడుతుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటావో నాకు తెలుసులే. బావా అది ఏమిటంటే అబ్బా, తొందరగా చెప్పాలిదా, సిగ్గుపడకు. బావా మరి నేను ఒకరిని ప్రేమిస్తున్నాను బావా. అనిత, నువ్వు ప్రేమించేది నన్ను కాదా? బావా నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదా? బావా నిజమే చెప్తున్నాను. కొద్ది రోజుల నుంచి నాకు సెల్లో ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను నేను చాలా ఇష్టపడ్డాను. చాలా మంచివాడు బావా, చాలా అందంగా ఉన్నాడు. ఫేస్బుక్ లో ప్రేమ? ఎవరో పెట్టిన మంచి మెసేజ్లు పక్కవారు ఫార్వర్డ్ చేస్తుంటాడు. అంత మాత్రాన వాడు మనసు మంచిదని ఎలా చెప్పగలవే? బావా నేను అలాంటి వాడు కాదు. తను నేను చూశాను ఈ మధ్యనే, చాలా బాగున్నాడు. అనిత, ఈ సినిమా కాదు, బావా నిజం చెప్తున్నాను. జీవితం. ఊహలు జీవితంలో అందంగానే ఉంటాయి, నిజ జీవితంలోకి వచ్చేసరికి ఊహలుగానే మిగిలిపోతాయి. తెలుసుకోవే. మాది ఊహ కాదు బావా, నిజమైన ప్రేమ. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకున్నాం. అనుకోకుండా ఈ మధ్యనే తను కలిశాను. తను చాలా మంచివాడు బావా. అందుకే అబ్బాయి ఎవరు? అబ్బాయి పేరు రవి, డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదువుకున్నాడు. బావా నాకు అన్నీ నువ్వే కదా, మా పెళ్లి నువ్వే చేయాలి బావా. అనిత, నాకు కాస్త టైం ఆలోచించుకుని చెప్తాను. అనిత, నా అందమైన జీవితం అనిత. అనిత, నీవే నా దేవతమని, నా ప్రేమ సామ్రాజ్యానికి అందాల అపురూప రానివని తలచాను. నీ తోడుతో మన జీవన యాత్రలో కోటి దీపాలు వెలిగిస్తావు అనుకున్నా, కానీ నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదనిత. నా హృదయాన్ని అగ్ని జ్వాలకి ఆహుతి చేస్తావు అనుకోలేదని. నా ఆశలు అడియాసలుగా చేసి నన్ను వదిలి వెళ్ళిపోతావు అనిత. నువ్వు లేని నా జీవితం పరుగులు లేని పువ్వు వంటిది. నువ్వు లేని నా జీవితానికి శాంతి, మనశ్శాంతి లేదు. నాకు ఈ జీవితం వద్దు. నాలో నీ రూపం జరిగిపోయే వరకు నేను ఇలా త్రాగుతూనే ఉంటా. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ బంధనం, ఈ శూన్యమంతనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం?
మనసున్న మనిషికి సుఖము లేదంటే మనిషి బ్రతుకింతే. ఎవరు 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 ఏం తప్పించినవు? నేనెవరా? నేను నీలో ఉన్న భయాన్ని. నాలో ఉన్న భయాలువా? అంటే అంతేకాదు నేస్తమా, నేను నీలో ఉన్న ధైర్యాన్ని. నాలో ఉన్న ధైర్యాలువా? ఎవరు? పిచ్చి పిచ్చి డైలాగులు మానేసి నా ఎదురుగా రా. పిచ్చివాడా, నీలో ఉన్నవాడిని, నీ నీడను నీ ఎదురుగా ఎలా రాగలను? అంటే ఎవరు? నేను నీ ఆత్మను, నేనే నువ్వు. నా ఆత్మ? అవును. నాకు ఆత్మ లేరు, ఆత్మ బంధువు లేరు, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నేనే నేనే నేను ఒంటరి వాడినే. అవును, ఎవరు లేరు. అదే నిజం. నువ్వనేవాడివి నీలో ఆత్మ ఉన్నంత వరకే. అయినా నీ ఆత్మను చంపుకునే హక్కు నీకెవరిచ్చారు? నా జీవితం అమావాస్య చంద్రుడిలా చీకటైపోయింది. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎవరు నన్ను బ్రతకాలి? నేను ఒంటరి వాడినే, నేను ఒంటరి వాడినే. నువ్వు నీ కోసం బ్రతకాలి, నీ ఆశయాల కోసం బ్రతకాలి. ప్రేమలో ఓడిపోయిన వాడికి ఆశలు ఆశయాలు ఏముంటాయి? అయినా ఓడిపోవడం గెలవడానికి చిహ్నం. ప్రేమే జీవితం కాదు. జీవితాన్ని పండించేది ప్రేమేగా. ఆ ప్రేమే లేన్నాడు. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నీలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటే ఈ భూమి మీద బ్రతికేది ఎంతమంది? అయినా మనిషికి కష్ట సుఖములు సహజం. మగవాడిగా పుట్టి ఒక్క ఆడదాని కోసం నిన్ను నువ్వు పని చేసుకోవడం పిరికితనం. పిరికివాడు ఎప్పటికీ గెలవలేడు. నువ్వు ఒక పిరికివాడివి. నో, నేను పిరికివాడిని కాను కాను కాను. నువ్వు పిరికివాడివే. నేను పిరికివాడిని కాదు కాదు కాదు. అయితే ఎందుకు చావాలనుకుంటున్నావు? నీకు ధైర్యం ఉంటే బ్రతికి చూపించు. Yes, నేను బ్రతుకు చూపిస్తాను. నా అనుదు ముందు నేను బ్రతుకు చూపిస్తాను. అనిసి కంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని నా జీవితం అందమైన జీవితంగా మార్చుకుంటాను. మనం ప్రేమించే వారికంటే మనల్ని ప్రేమించే వారితో జీవితం బంగారు బాట అవుతుంది. ఎస్, అదే నిజం. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇక గెలుపు నీదే. ఎస్, ఈ గెలుపు నాదే. నా ఒక్కడిదే కాదు. భర్త చనిపోతే ఎంతో మంది భార్యలు బతుకుతున్నారు. భార్య చనిపోతే ఎంతో మంది భర్తలు బతుకుతున్నారు. శరీరంలో ఏవైనా సరిగ్గా లేకపోయినా ఏదో కష్టం చేసుకొని బతుకుతున్నారు. మరి నేనెందుకు చనిపోవాలి? ఆ ముచ్చలం తల్లి నాకు అన్ని అవయవాలు బాగానే ఇచ్చింది. ఆ తల్లి దయవల్ల నేను హ్యాపీగానే బతుకుతాను. ప్రియుడి కోసం ప్రియురాలు, ప్రియురాల కోసం ప్రియుడు, తిరిగి వాళ్ళ ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. నేను అలా చనిపోను. నా అనితి కంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని నా జీవితం అందమైన జీవితంగా మార్చుకుంటాను. అనిత, ఈ బాటిల్లో ఆఖరి డ్రాప్ త్రాగి రేపటి నుండి నిన్నే మర్చిపోతాను. నా జీవితంలో మరో సూర్యం చేస్తాడు. అనిత అనిత అనిత. వీడికి ఎప్పుడో చెప్పాడు ప్రేమలో పడొద్దని, ఆడదని వెంట తిరగొద్దని. ఎప్పుడు తండ్రి మాట లెక్క చేయని వాడు ఈ ప్రపంచంలో ఎవడు ముందుకు రాడని ఎప్పుడో చెప్పాడు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. వీడికి చెప్పిన ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ప్రేమలో పడి వీడి జీవితాన్ని వీడే సర్వనాశనం చేసుకుంటాడు. ఓరి భగవంతుడు,
గురించి చెప్తున్నాను. వారి యువకులారా, మీరు ఫోన్లు ఉపయోగించి ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు చూసి మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. 21 సంవత్సరాలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పుట్టించి కని పెంచి ఉన్నతమైన చదువులు చదివించి మీరేదో చేతికి అందొస్తారని వాళ్ళు ఉపయోగపడుతున్న తల్లిదండ్రులకి ఇలాంటి శోకాన్ని గడ్డాలు పెంచుకొని రోడ్లు వెంబడి ఫ్లవర్స్ నా కొడుకుల్లా తిరగొద్దు. దయచేసి ఇంట్లో దించి వస్తూ ఉంటామా, తర్వాత మాట్లాడుకుంటాం. మావయ్య, అసలు బావకి ఏమైంది? పీకల దాకా తాగాడమ్మా. బావ తాగాడా? బావ తాగడం ఏంటి? ప్రేమలో మోసపోయిన ప్రతి మగవాడు తాగపోతే ఏం చేస్తాడు? అయినా ఈ రోజుల్లో ఈ సమాజంలో ప్రతి కుర్రవాడికి మీలాంటి ఆడవాళ్ళు చేసిన మోసం వల్లే తాగుబోతులై రోడ్లు వెంబడి బేమర్సిన కొడుకుల్లో తిరిగి 21 సంవత్సరాలు పుట్టిన తల్లిదండ్రులకి శోకాలు మిగిల్చుతున్నారు. మీ వల్లే. బావ తాగడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా బావ ప్రేమలో మోసపోవడం ఏంటి? అయినా బావను కాదనుకున్న దురదృష్టవంతులు ఎవరు మావయ్య? ఎంత బాగా నటిస్తున్నావే. అందుకేనేమో ఈ మధ్య ఉత్తమ నటి అవార్డులన్నీ మీ ఆడవాళ్ళకే వస్తున్నాయి. అసలు ఏమిటి మీరు అనేది? అవును, నిజమే చెబుతున్నాను. నీవు వాడి వెంట బావని తిరిగి వాడిని నిలువన ముంచేశావు, వాడిని గాయపరిచావు. నేనా? బావ మనసు నేను గాయపరిచానా? అసలు నాకేం అర్థం కావట్లేదు. వాడెవడో సెల్ ఫోన్ లో మెసేజ్లు పెడితే వాడి మనసులో అభిరుచులు తెలుసుకున్నావు కానీ అనుక్షణం నీ వెంట తిరుగుతున్న నీ బావ మనసులో ఏముందో తెలుసుకోలేని మరుగురానివి. అంటే బావ ప్రేమించింది నన్నా? మరి నీ మీద ప్రేమ లేకుంటే వాడు ఇవన్నీ చేస్తున్నాడా? ప్రేమేంటి? అది తన బాధ్యత. బాధ్యత చేయడానికి వాడు ఏమైనా సొంత బావ అనుకున్నావు? బావని పిలిస్తే బావయ్యాడు. బావని పిలిస్తే బావడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. అవును, అదే నిజం. సంతోష్ నా స్నేహితుడు కొడుకు. వాడి కుటుంబం అంతా ఒక ప్రమాదంలో చనిపోయారు. వాడి ఒంటరైతే వాడిని తీసుకుని వచ్చి నా దగ్గర పెంచి పెద్దవాడిని చేశాను. వాడి ఒంటరైతే వాడికి నిన్ను చేతపరిచాను. చిన్నప్పుడు మీ ఇద్దరు బొమ్మల పెళ్లిళ్ళు ఆటలు ఆడుకునేవాళ్ళు. ఆ పెళ్లిళ్ళ ఆటలో వాడి వెంట బాగా నన్ను పెళ్లి చేసుకోవాలంటూ తిరిగేదానివి. అదే నిజం కావాలని నా కోరిక. అనిత, వాడు కూడా నీవే ఊపిరిగా బ్రతుకుతున్నాడు. వాడి చదువు మానేసి నిన్ను చదివిస్తున్నాడు. వాడిని మోసం చేయకు, వాడిని మోసం చేయకు, వాడిని మోసం చేయకు. మావయ్య, అసలు బావ నా సొంతగా కాపాడు ఏంటి? అసలు మరి నా తల్లిదండ్రులు ఎవరు? నాకు ఏమయ్యారు? చెప్పండి. చెబుతాను విను శ్రద్ధగా విను. నీవు మన ఊరు జమీందారు భూపతిరాజు గారి మనవరాలి. నా ఇంట్లో పనిచేసే నౌకరిని. నన్ను ఎంతో సోదర భావంతో మీ నాయనమ్మ, మీ తాతయ్య గౌరవంగా అన్నయ్య అని పిలిచేది. మీ తాతయ్యను నేను బావగారు అని పిలిచేవాడిని. మీ తాతయ్యకు మీ నాన్నమ్మకు ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకుని ఎంతో అల్లారముద్దుగా పెంచి పెద్దవాడిని చేశాం. కానీ వాడి జీవితంలో
ప్రేమ అనే ఉప్పెనలో మానస అనే ఒక అమ్మాయి పరిచయమై వాడి పరిచయం ఆ పరిచయం ఏమైంది? వాడి పరిచయం నీకు తెలియాలంటే 21 సంవత్సరాల కిందట మీ అమ్మ నాన్న కథ నీకు తెలియాలి. మానస, పద్మప్రియ, సామర్లకోట. మురళి, సారిపల్లి వెంకట్రావు. తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కన వాళ్ళకున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా, తత్తిమితం 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 తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కన వాళ్ళకున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా, తత్తిమితం తగ్గిమితో తత్తిమితం
నీ కొడుకుతో సహా వచ్చావు? మీరే మాకు న్యాయం చేయాలయ్యా. ఏం జరిగింది వెంకట్రావు? ఎందుకు అలా బాధపడుతున్నావు? మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా. ఇది చాలా సంతోషకరమైన విషయమే కదరా. ఏం సంతోష విషయం అయ్యా. ఆ ఉద్యోగానికి ఇప్పుడు ఉన్న పలంగా 5 లక్షలు కట్టాలంట. 5 లక్షలు కట్టాలంట. 5 లక్షలా? అవునయ్యా. 5 లక్షలు కట్టాలంటే నా దగ్గర ఏమున్నదయ్యా? ఆ ఉన్న కొద్దిపాటి భూము నమ్మేసి వాడిని ఉన్నతమైన చదువులు చదివించాను. వాడు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా? ఆ 5 లక్షలు నేను ఎలా తేగలనయ్యా? ఎలా కట్టగలనయ్యా? ఎలా కట్టగలను నేను? బాధపడక వెంకట్రావు, ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది. బాధపడకపోతే ఏం చేయమంటారయ్యా? ఆ ఉద్యోగం రాకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా తండ్రి కాదని వాడి ముక్కు చూడుగా చెబుతున్నాడయ్యా, చెబుతున్నాడు. ఏరా, ఈ ఉద్యోగానికి డబ్బు కట్టనంత మాత్రాన నీ తండ్రి నీకు తండ్రి కాకుండా పోతాడ్రా? మీ దాకా ఎలాగో వచ్చింది కనుక వివరంగా చెప్తాను. మా నాన్న ఎలాగో ఈ ఉద్యోగానికి కావాల్సిన 5 లక్షలు కట్టలేడు. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిట్రా నిర్ణయం? ఏమీ లేదు సార్. మన పక్కూరి రాజారావు గారికి ఒక్కగాని ఒక్క మాట ఉంది. తనను పెళ్లి చేసుకుంటే ఆ 5 లక్షలు తను కడతానన్నారు. కాకపోతే మా నాన్నగారికి నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదన్నారు. ఏయ్, అలాగని మీ నాన్నని ఒంటరివాణ్ణి చేస్తావురా? ఏయ్, తను కష్టపడి చదివించబట్టుకేరా నీకు ఈ రోజు ఈ ఉద్యోగం వచ్చింది. అది గుర్తుంచుకో. మా నాన్నగారి గురించి ఆలోచిస్తే మరి నాలో అయ్యా, నేను కూడా నేను చిన్నప్పుడు ఆలోచించుంటే వీడికి తెలిసేదయ్యా, వీడికి తెలిసేది. అవునరా, నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్నెంతో అల్లారి ముద్దుగా పెంచాడురా మీ నాన్న. నీ మీద ప్రేమతో తను రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి చదివించాడురా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఆమె నిన్ను సరిగ్గా చూసుకుంటుందో లేదని మళ్ళీ పెళ్లి కూడా చేసుకునేదిరా మీ నాన్న. ఒక్కసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏమీ లేదు సార్. ఇలాంటి ఉద్యోగం కానీ ఇలాంటి సంబంధం కానీ మళ్ళీ రావు సార్. మా నిర్ణయం మారదు. చాలా సంతోషం రా. చదువుకొని సంస్కారవంతులు అవుతారు అనుకున్నామే కానీ ఇలా బంధాలు బంధుత్వాలు తెంచుకుంటారనుకోలేదురా. ఎన్నాళ్ళు సార్ ఈ బంధాలు అనుబంధాలు? అయినా ఎన్నో రథోత్సవాలు ఉన్నాయిగా, అక్కడ ఉంటే తనకి శాంతి, నాకు మనశ్శాంతి. ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాన్నకి చీరేస్తాను. మనిషిగా పుట్టావంటే నీవు ఎదుగుతూ పక్క వాడికి చేయూతనిచ్చేటట్టు ఉండాలి గాని ఇలా నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేయమంటారు సార్? నాకు మరో మార్గం లేదు. అయ్యా, నా కొడుకు మీరేదో న్యాయం చేస్తారని మీ దగ్గరికి వస్తే నా కొడుకు నా నుండి వేరు చేస్తున్నారా, దూరం చేస్తున్నారా? బాధపడి వెంకట్రావు, ప్రతి కష్టానికి ఒక మార్గం ఉంటుంది. మీరెన్ని చెప్పినా మా నాన్నగారిని వదలక తప్పదు సార్. ఓహో, వదలక తప్పదా? అలాగైతే నాదొక షరతు. చెప్పండి సార్. నెలకి ఎంత అని ఇచ్చేయమంటారా? తొందరపడకరా చిన్న నాయన. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటి చెప్పండి సార్. అయితే జాగ్రత్తగా విను. మీ నాన్నకు సంబంధించింది ప్రతిదీ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపో. వదిలేస్తాను సార్. మా నాన్నకి సంబంధించింది ప్రతిదీ వదిలేస్తాను. అలాగైతే మీ తాత ముత్తాతల నుండి వస్తున్న ఇంటి పేరుని విడిచిపెట్టి వెళ్ళిపోరా. సార్, ఒక మగాడికి ఇంటి పేరు అనేది మారదుగా. అయినా అది శాస్త్ర విరుద్ధం. ఏయ్, మన సనాతన ధర్మంలో తల్లిదండ్రులు వదిలేమని ఎక్కడా లేదురా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెబుతున్నాయిరా. రే, నీ దాకా వచ్చేసరికి శాస్త్రం ధర్మం అంటున్నావు. రే పిచ్చోడా, ఈ సృష్టిలో నాది అనేది ప్రతిదీ నీ తండ్రిదేరా. అందుకే మగ పిల్లాడు పుట్టాలి అని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? ఇంటి పేరు కోసం.
ఇప్పుడు చెప్పరా, నీ ఇంటి పేరు విడిచిపెట్టి వెళ్ళడం నీ వల్ల అవుతుందా? అవ్వదు సార్, నా వల్ల అవ్వదు సార్. భలే చెప్పారయ్యా. నా కొడుకే కాదు, నాలా తండ్రిని వదిలేసిన ప్రతి నా కొడుక్కి ఇది సమాజంలో పెద్ద గుణపాఠం అయ్యా, పెద్ద గుణపాఠం. ఏయ్, ఏయ్ ప్రసాద్, ప్రతి మనిషి తన మనసును కాపాడుకోవాలి, అప్పుడే వాడు నిజమైన మనిషి అవుతాడు. ఈ రోజు నీ లాభం కోసం నీ తండ్రిని దూరం చేసుకుంటే రేపటి రోజున నీ పిల్లలు వారి లాభం కోసం నిన్ను దూరం చేసుకుంటారా. అప్పుడు నీకు తెలుస్తుందిరా. రే ప్రసాద్, నీ తండ్రిని చూడడం నీ ధర్మం రా. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందిరా. నీ ఉద్యోగానికి కావలసిన డబ్బులు అంటావా, అవి నేనిస్తాను, కానీ మీ తండ్రిని కంటకాడ పెట్టకుండా చూసుకోరా. చాలా థ్యాంక్స్ సార్. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. మా నాన్నని కంటతాడే పెట్టమని చూసుకుంటాం సార్. ఓకే, వెళ్ళండి. హలో మై డియర్ మానస. హాయ్ మురళి గారు. సారీ మానస, కాస్త లేట్ అయ్యాను. ఏంటి కాస్త లేటా? నిన్ను నీ కోసం ఎదురు చూసి నాకు బోర్ కొట్టింది తెలుసా? అయినా ఎదురు చూపుల్లో చాలా థ్రిల్ ఉంటుంది. అబ్బో, ఇల్లు లేదు గిల్లు లేదు, కానీ ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాన్నగారికి చెప్పారా లేదా? లేదు మానస. ఏంటి ఇంకా లేదా? సరే, రేపటి నుంచి మన ఇద్దరం కలవటం కుదరదు కాక కుదరదు. మానస, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా నాన్నగారు నా ఇష్టాన్ని కాదనరు. అయినా నీవు ఆ విషయం అయితే మర్చిపో. మరి ఎలా మర్చిపోమంటారు? మీ నాన్నగారు మేమైతే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అన్న క్షణంగా కాదంటే నేనేమైపోవాలి? మానస, నా మీద నీకు నమ్మకం లేదా? చచ్చా, మీ మీద నమ్మకం లేదు కదండి. మీరు జమీందారు బిడ్డ, కానీ నేను ఒక అనాథను. మానస, ప్రేమకు ఆస్తులు అంతస్తులు ఏమీ చేయలేవు. మన ప్రేమను ఎవ్వరూ విడదీయలేవు. మానస, నువ్వంటే నాకు ప్రాణం మానస. థ్యాంక్ యూ మురళి, చాలా చాలా థ్యాంక్ యూ. నిజానికి నేను లక్కీ మానస. ఎందుకంటే ఈ అందాల రాశి నా సొంతం అవుతుంది కనుక. అదేమీ కాదు. చూడు మురళి, నీ మాటలో ఏదో తెలియని తీతనం దాగుంది. అవును మానస, నీ మాటల్లో కూడా ఏదో తెలియలేదు మత్తు దాగుంది. ఓ, చాలు చాలండి. మీ మగవాళ్ళు ఆడవాళ్ళని బాగా పొగిడేసి మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు, అవునా కదా? మానస, ఇది పొగడత కాదు మానస. నీ చిలిపి కళ్ళు నన్ను ప్రేమ పరవశంలో బంధిస్తున్నాయి. తెలియేటి పర్వాల ఉరకలు వేసే నీ వయసు పొంగులు నా మనసును హత్తుకుంటున్నాయి. నీ రూపాన్ని నా మనసు దిగి కౌగిల్లో కరిగిపోమంటున్నాను. అబ్బో అబ్బో అబ్బో, ఇది అంతా కవిత్వమే. ఇది కవిత్వం కాదు మానస, ప్రకృతి సహజం. మనలాంటి ప్రేమ జంటలు అన్న తర్వాత ఎన్నెన్నో తీయని కళలు అంటూ ఉంటారు. నేను కూడా ఎన్నో మధురమైన ఊహల్లో తేలిపోతున్నాను. మన ప్రేమ అమర ప్రేమ కావాలని ప్రతిరోజు కళ్ళు కంటూ ఉన్నాను. మానస, నువ్వు కన్నా ప్రతి ఒక్క కళ కూడా ఇప్పుడు నిజం కాబోతుంది. మన ఇరువురు మనసులు ఇలా కలిసిన నాడే మన ప్రేమ శాశ్వతం అవుతుంది మానస. అవును మురళి, మన కలయిక ఎప్పుడూ కూడా ఆలుమగల బంధంగా మారాలి. మానస, నీ కోరికను నేను ఎప్పుడు కాదనను మానస. కావచ్చు, కానీ మన ఇద్దరి ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలంటే ముందు మన ప్రేమ విషయం మన పెద్దవాళ్ళకి చెప్పాలి. మానస, చూడు, మా నాన్నగారు మన ప్రేమను ఒప్పుకుంటారా లేదని నీకు అనుమానమే అవసరం లేదు. కావచ్చు, అనుకుంటే కానీ చాటుమాటగా ఎంతకాలం ప్రేమించుకుంటాం? ఓ, అయితే మా డాడీతో చెప్పి నీ ముక్కుకి తాడు వేయమంటారా? అలో 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 అబ్బాయి గారు, అదే ముక్కుతాడు కదండి. మీ ప్రేయస్ని ఎప్పటికీ మీ సొంతం చేసే పవిత్రమైన మంగళసూత్రం. ఏ సూత్రమైనను అంత తేలిగ్గా వెయ్యలేండి అమ్మాయి గారు. మురళి, మరి కట్నాలు కానుకలు మాట్లాడుకోవాలి కదా. ఏమిస్తారో చెప్పండి అమ్మాయి గారు. ఏం కావాలో కోరుకోండి అబ్బాయి గారు. అంటే ఏమి కోరుకున్నా ఇస్తారన్నమాట అమ్మాయి గారు.
అడిగితే తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడగండి. అయితే వేడిగా లెంపకాయలా? కాదు మానస, వేడిగా ముద్దులు కావాలి. అంత కట్నం అయితే నేను ఇచ్చుకోలేనండి అబ్బాయి గారు. సరే మానస, మొత్తం ఒకేసారి కాకపోతే వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు. అంత సీన్ లేదండి, అవన్నీ పెళ్ళైన తర్వాతే. ముందు అర్జెంటుగా వెళ్ళి మన ప్రేమ విషయం మీ నాన్నగారు చెప్పండి. సరే మానస, ఇప్పుడే మా డాడీతో మన ప్రేమ విషయం మాట్లాడతాం. కానీ అప్పుడు కట్నం ఇవ్వక తప్పదు మరి. అప్పటి వరకు అందాక ఒక 2 ముద్దులు కావాలి మానస. మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది? మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది? మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే
వెంకట్రావు, వెంకట్రావు. అయ్యా చిన్నబాబు నిద్ర లేచాడా లేదురా? లేదండి అయ్యా. వెంకట్రావు, అయ్యా నీకు బుద్ధి లేదేమిట్రా? చెప్తాం బాబాయ్. అంటే నిజమన్నమాట. అవునయ్యా, బుద్ధి ఉంటే మీ దగ్గర ఎందుకు పని చేస్తానయ్యా? అవునులే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా సూర్యోదయానికి ముందే చిన్నబాబుని నిద్ర లేపమని? బాగుంది. వదలమంటే పాము కోపం, గర్వమంటే కప్ప కోపం, అలా ఉందయ్యా నా పని. లేపితే చిన్నబాబుతో బాధ, లేపకపోతే మీతో బాధ. మీ ఇద్దరి మధ్య పడి నేను నలిగి చస్తున్నానయ్యా. ఆ పని చెయ్యరా. నాన్న వాళ్ళు ఏడుస్తారయ్యా. ఏడుసావులే గాని ముందెళ్ళి చిన్నబాబుని నిద్ర లేపు. అలాగే వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ సన్. మురళి, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా? విషయమా? ఏమిటో చెప్పండి డాడీ. అదేరా నీ పెళ్లి విషయం. నా పెళ్ళ? మరి లేక నా పెళ్ళా డాడీ? అవునరా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితుడు హరిబాబుని కలిశాను. మా ఇద్దరి మాటల సందర్భంలో ఒకరికి ఒకరు మాటిచ్చి పుచ్చుకున్నాం. అందుకే కాలం లేక మాటిచ్చాను. ఆయన మా నాస్తి మన అంతస్తుకి సరైనడు. అందుకే కాలం లేక మాటిచ్చాను. సారీ డాడీ, మీరేమో మాటిచ్చారు కానీ నేను మనసిచ్చాను. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? చెప్పాను కదా డాడీ, నా మనసు నా దగ్గర లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మన గౌరవం ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఈ చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా నా దగ్గరికే వస్తారు. నా మాట మీద గౌరవంతో నేను చెప్పినట్లే వింటారు. కానీ నీవు ప్రేమలో పడి నా మాటకే ఎదురు చెబుతున్నావు. సరే, ఆ అమ్మాయికున్న గౌరవం ఏమిటి? వాళ్ళకున్న ఆస్తి అంత. వాళ్ళ ఆస్తి అనురాగం. వాళ్ళ గౌరవం అంటారా? 10 మందికి సాయం చేసే మంచి గుణం. ఓహో, సాయపడేవారే గాని సహాయం చేసేవారు కాదన్నమాట. అవును డాడీ, ఆ అమ్మాయి ఒక అనాథ. పిచ్చాడా? ప్రేమ గుడ్డెదిరా. వయసులో ఉన్న ప్రతి వాడికి ఈ అమ్మాయిలు బంగారు చిలికలాగానే కనిపిస్తారు. తరువాత తెలుస్తుంది వాళ్ళు చిలికలు కాదు, రాక్షసులే అని. అయినా మన వంశంలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు ఎవరికీ జరగలేదు. నా మాట విని మన గౌరవాన్ని కాపాడు. అలా అని ఆ అమ్మాయికి అన్యాయం చేయమంటావా డాడీ? మళ్ళీ సారీ డాడీ, నన్ను క్షమించండి. మీ అభిప్రాయంతో నేనేకీభవించలేకపోతున్నాను. వంశం, పరువు, ప్రతిష్ట అని మీరు, ప్రేమించిన ఆడదాన్ని మోసం చేయలేక నేను. మన ఇద్దరి మధ్యన ఒక ఆడపిల్ల జీవితాన్ని బలికాల పోదు డాడీ. ప్లీజ్ డాడీ, ప్లీజ్. తప్పు నీది కాదు, అదే కన్న తల్లి ప్రేమకు నోచుకోలేని నిర్భాగ్యుడివని, నా వంశ ఆశా జ్యోతివని నిన్ను ఎంతో అల్లారి ముద్దుగా పెంచాను. జమీందారు సాంప్రదాయ కట్టుబాట్లు తెలియకుండా పెంచడం వేరా నేను చేసిన అతి పెద్ద తప్పు. డాడీ, నీకు డాడీ మీద గౌరవం ఉంటే ఆ అమ్మాయిని మర్చిపో. లేదు డాడీ, లేదు. పువ్వు నుండి పరమలో దూరం అవ్వదు డాడీ, దూరం అవ్వదు. ఓహో, నీకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో నాకు ఆత్మగౌరవం అంతే ముఖ్యం. నీకు నీ మనసు ఎంత ముఖ్యమో నాకు నా ఆత్మగౌరవం అంతే ముఖ్యం. అయినా ఇప్పటి వరకు నా మాటకు ఎదురు చెప్పేవాడు ఎవరూ లేరు. మొట్టమొదటి వ్యక్తివి నీవే మురళి.
ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్. భయపడక మురళి, కన్న బిడ్డను చంపుకునేంత కసాయి వాడు కాదు నీ తండ్రి. ఆత్మరక్షణ కోసం ఉపయోగపడి ఈ ఆయుధం ఒక్కొక్కసారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డాడీ వద్దు డాడీ, డాడీ ప్లీజ్. భయపడక మురళి, నా రక్తం పంచుకు పుట్టిన నిన్ను నేను చంపుకోలేను, అలాగని నేను ఆత్మహత్య చేసుకోలేను. నీ ప్రేమ గడ్డగా ఉన్న నన్ను నీ దారికి అడ్డు తొలగించుకో. తీసుకో. ఆలోచించక మురళి, ఒక్కొక్క బుల్లెట్ నా గుండెల్లో దింపి నీ ప్రియురాల్ని చేరుకో. లేదు డాడీ లేదు. మీ చేతులతో నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు, అలాంటి మిమ్మల్ని నా చేతులతో నేను చంపలేను డాడీ. మురళి, నీకు ఇంకొక దారి లేదు. నీ ప్రేమకి నీ తండ్రి ఒక్కడే అడ్డు. ఆటు తొలగించుకో. ఆలోచించుక. లేదు డాడీ, అంత సాహసం నేను చెయ్యలేను డాడీ, నేను చెయ్యలేను. భయం ఉన్న చోట ప్రేమ ఉండదురా. సాహసం చెయ్యక తప్పదు. కమాన్. లేదు డాడీ, ఆ పని నేను నా చేతులతో చెయ్యలేను డాడీ. మురళి, చావు ప్రతి ఒక్కరికి వస్తుందిరా. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు ఎక్కువగా ఆలోచించుకో. కమాన్, కాల్చు. లేదు డాడీ లేదు, నేను ఆ పని చెయ్యలేను డాడీ. నేను బ్రతుకుండాలంటే నాకు పరువు ప్రతిష్ట ఉండాలి. అందుకే నేను చూపించే సంబంధమే నువ్వు చేసుకోవాలి. డాడీ రే, నీ ప్రేమ నిన్నటిదిరా. మన వంశ గౌరవం మన పూర్వీకుల నుండి వస్తుందిరా. నేను నా గౌరవాన్ని వదులుకోలేను. నీకు మన గౌరవం ముఖ్యమో నీ ప్రేమ ముఖ్యమో తెలుసుకో. అలాగే డాడీ, అలాగే మీకు నచ్చినట్టు చేస్తాను. మీ మురళి, మీరు చెప్పిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను, అలా అని నా ప్రేమను చంపుకోను లేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఈ నిర్ణయం మీ మనసుకు గాయపరిచిన తప్పడం లేదు డాడీ. మీరు ప్రేమ గుడ్డిది అంటున్నారు, నాకు ప్రేమ లేనిదే జీవితం లేదనిపిస్తుంది. అందుకే ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. మీకు మీ పరువు ప్రతిష్ట ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు డాడీ. అందుకే మన ఊర్లో వాళ్ళందరికీ నేను పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళానని చెప్పండి. మిగతా సంగతులు అతి త్వరలోనే మీకు చెప్తాను. తొందరపడి వెతికే ప్రయత్నం మాత్రం చెయ్యద్దు ప్లీజ్ డాడీ. ప్రియపుత్రుడు మురళి. బాబు మురళి, ఎంత పని చేసావురా. నీవు లేకుంటే నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు. అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష. నేను ఏం పాపం చేశానయ్యా. పాల్కొండ అశోక్. చేతిలో మందు, రాత్రైతే మల్లెపూల పక్క మీద ఇలాంటి ఆడదానితో పొందు. ఇదే నా తెరచర్య.
ఇంటిలోనే మన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ప్రేమించుకునే పెళ్ళి అయిన తర్వాత హ్యాపీనెస్ కాక ఇంకేముంటుంది? కాకపోతే నా మనసులో ఏదో దిగులుగా ఉందండి. మన ఇద్దరిని మీ నాన్నగారు క్షమిస్తారా లేదా అని. తప్పకుండా మానస. మా నాన్నగారికి నేను ఏకైక ముద్దులు కొడుకు. నేనంటే ఆయనకు పంచ ప్రాణాలు. కాకపోతే కాస్త టైం పడుతుంది. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో. అతి త్వరలోనే వస్తుంది మానస. పెళ్ళైన వాళ్ళని ఎవరూ విడదీయలేరు. ఎందుకంటే ఈ మూడు ముళ్ళకు ఉన్న బలం అటువంటిది. మరి అవునండి, ఆ మూడుముళ్ళ బంధానికి మీ నాన్నగారి ఆశీర్వాదం కూడా ఉంటే అర్థం, పరమార్థం, ఆనందం అన్నీ లభిస్తాయి. హలో మురళి, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎరా, నిన్ను రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంటే ఇప్పుడారా వచ్చేది? సారీ రా, కుదరలేదు. ఒక అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. మానస, వీడు రాజేష్ అని నా ఫ్రెండ్స్. మేమిద్దరం చిన్నప్పుడే కలిసి చదువుకున్నాం. నమస్కారం అండి. రాజేష్, ఏ రాజేష్? అరే మురళి, నువ్వు నిజంగా చాలా లక్కీ. ఏరా, నువ్వు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కానీ మానస నిజంగా ఎంత అందంగా ఉంటుందని ఊహించలేదురా. నిజంగా నువ్వు చాలా అంటే చాలా లక్కీరా. ఏ రాజేష్, మానసును మరీ అంత పొగడకురా. తర్వాత నా నెత్తినెక్కి కూర్చుంటున్నా. సరేరా, ఇక నేను వెళ్ళొస్తాను. రాజేష్, భోజనం చేసి వెళ్ళరా. పర్లేదురా, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? అరే, నీకు చిన్నప్పటి నుండి కంగారు ఇప్పటికీ పోలేదు. మానస, వీడికి చాలా కంగారు ఎక్కువ. అందుకేనేమో వీళ్ళింట్లో వాళ్ళు వీడికి పెళ్ళి కూడా కంగారుగానే చేశారు. చాలే ఆపరా. మానస, పెళ్ళే కాదు మానస, వీడు పిల్లల్ని కూడా కంగారుగానే కన్నాడు. అరే, 6 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. అరే మురళి, నా గురించి ఎందుకురా? బయటిపై నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్ళికి నాదొక చిన్న కానుక. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. నా ఫ్రెండ్ కంపెనీలో నిన్ను రెఫర్ చేశాను. రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ రా. నిజంగా ఫ్రెండ్ అంటే నీవేరా. ఊరుకోరా, ఫ్రెండ్ అన్నాక ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా ఏంటి? ఇక సరేరా, నేను వస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మానస, ఇప్పుడు నాకు ఉద్యోగం కూడా దొరికింది మానస. ఇక మన జీవితంలో ఏ విషయంలోని ఎవరు ఎదురు చూపుల కోసం చూడవలసిన అవసరం లేదు మానస. అవును మురళి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మానస.
కుడతా చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా